హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ధనలక్ష్మిస్ కిచెన్. మనం నిత్యం వాడే బియ్యం ఉండే బ్యాగ్ ఈజీగా థ్రెడ్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా మందికి అయితే తెలీదు ఈ థ్రెడ్ ఇంత ఈజీగా తీసుకోవచ్చా అని. ఈ చిట్కా తెలియక చాలా మంది ఒక్కొక్క కుట్టు కట్ చేసుకుంటూ వస్తారు. ఇలా చేయడం వల్ల చాలా టైం పడుతుంది బ్యాగ్ ఓపెన్ చేయడానికైతే. మరి ఈజీగా ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను రండి. రైస్ బ్యాగ్కి 2 సైడ్స్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది కదా. ఒక సైడ్ సింగిల్ థ్రెడ్ తోటి, మరొక సైడ్ డబుల్ థ్రెడ్ తోటి ఇలా స్టిచ్ చేసి అయితే ఉంటుంది. ముందుగా 2 సైడ్స్ ఉన్న థ్రెడ్స్ కట్ చేసుకోవాలి. రైట్ సైడ్ అయినా కానీ లేకపోతే లెఫ్ట్ సైడ్ అయినా కానీ థ్రెడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ డబుల్ కుట్లు ఉన్న సైడ్ ఓపెన్ చేయకుండా సింగిల్గా కుట్టు ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తే రైస్ బ్యాగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మీకు చూపించడానికి ఇక్కడ నేను చాలా స్లోగా అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇలా థ్రెడ్ లాగేటప్పుడు చాలా బాగుంటుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది థ్రెడ్ అనేది. ఒక సైడ్ వచ్చేస్తే ఇంకా మరో సైడ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ థ్రెడ్ ఎటు సైడ్ నుంచి ఓపెన్ చేసామో అటు సైడ్ నుంచే ఈ సెకండ్ కూడా ఓపెన్ చేస్తే అది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి థ్రెడ్ ఎంత సింపుల్గా ఈజీగా తీయచ్చో. ఇక ఏమాత్రం కష్టపడకుండా రైస్ బ్యాగ్ని ఇలా అయితే ఓపెన్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం నా ఛానల్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.